వాతావరణం మారినా మార్కెట్ మారినా రైతు పరిస్థితి మాత్రం మారడం లేదు. పంట పండితే ధర లేదు, ధర ఉంటే దిగుబడి లేదు. ఇలాంటి సమస్యల మధ్య కూడా కొత్త మార్గాలను వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నాడు వైఎస్ఆర్ కడప జిల్లా రైతు విజయ్ భాస్కర్ రెడ్డి. సాంప్రదాయ వ్యవసాయం నష్టాలు తెచ్చిపెడుతుంటే అదే భూమిలో చేపల పెంపకంతో లాభాల బాట పట్టిన ఈ రైతు కథ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరి ఆ విజయగాథ ఏంటో మనము చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల గ్రామానికి చెందిన రైతు విజయ భాస్కర్ రెడ్డి 27 ఎకరాల వ్యవసాయ భూమిలో అరటి, బత్తాయి తోటలతో పాటు బత్తాయి నర్సరీ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య ఆయనను వెంటాడుతూనే ఉంది. ఒకసారి చీడపీడలు, మరోసారి వాతావరణ మార్పులు, ఇంకోసారి మార్కెట్ ధరల పతనం. ఇలా పెట్టుబడులు పెరిగి లాభాలు తగ్గిపోతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన పొలంలో ఉన్న 4 ఎకరాల నీటి డొంక కొత్త ఆలోచనకు దారితీసింది. సోషల్ మీడియాలో చూసిన చేపల పెంపకం వీడియోలు ఆయనలో ఆసక్తి పెంచాయి. అదే ఆలోచనను ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నారు విజయ్ భాస్కర్ రెడ్డి. డొంకను 4 చెరువులుగా మార్చి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాణ్యమైన కొరమేను పిల్లలను తెప్పించారు. గత ఏడాది చిన్న స్థాయిలో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి పూర్తి స్థాయిలో చేపల పెంపకాన్ని ప్రారంభించారు. విడతల వారీగా చేప పిల్లలను వదులుతూ శాస్త్రీయ పద్ధతిలో పెంచుతున్నారు. కొరమీను రకం సాగు చేసేది 4 ఎకరాల సాగు చేస్తానా బ్రదర్. ఇది అంటే ఒక్కొక్క ఎకరా కొన్ని చిన్న బిట్లు, కొన్ని పెద్ద బిట్లు, అట్లా 4 బిట్ల మాదిరి దానిలను. ఇదంతా వంక అన్నమాట. వంకనే నేను దాన్ని అంతా గుంత తీసి దాంట్లో ఒక్కొక్క బిట్టు సపరేట్ 4 బిట్లుగా సాగు చేస్తున్నా, కొరమీను సాగు చేస్తున్నా బ్రదర్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడి నుంచే తీసుకొస్తాము. అంటే ఇవి తెచ్చేది కూడా ఇవి మామూలు పిల్ల కాదు, ఇవి బ్రీడర్స్ ఉన్నారు, హ్యాచరీస్ 2-3 ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తాం మేము. ఒక దాంట్లో 6,000 చిల్లర, ఒక దాంట్లో 14,000, ఒక బిట్టులో 44,000, ఒక బిట్టులో లాస్ట్ బిట్టులో ఇప్పుడు మీరు ఇందాక లాస్ట్లో చూసిన బిట్టులో 33,000. అంటే ఒక్కొక్క విస్తీర్ణాన్ని బట్టి, డెప్త్ను బట్టి దాంట్లో వదిలాం పిల్లలను. ఒక్కొక్క పిల్ల వచ్చేసి 4 నుంచి 5 ఇంచుల మధ్యలో. అదైతేనే కొంచెము పంట సాగు చేసుకునేదానికి బాగుంటుంది, గ్రోత్ కూడా వస్తుందని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాం. డాక్టర్ల సలహా తీసుకొని, ముందు చేసిన రైతుల సలహా తీసుకొని, మేము దాని మీద స్టడీ చేసి దాని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆ 4 నుంచి 5 ఇంచు పిల్ల అయితే బాగుంటుందని చెప్పి ఆ సైజులో పిల్లను తెచ్చి వదలడం జరిగింది. యావరేజ్ కేజీ వచ్చేంత వరకు పెంచుతాం. అప్పటి నుంచి మార్కెటింగ్ పంపిస్తుంటాం. ఇతర దేశాలకు కూడా పోతానే, కానీ ఇప్పుడైతే మన ప్రస్తుతానికి తిరుచి, చెన్నై ఇక్కడ పంపిస్తున్నారు. వాళ్ళే వచ్చి వ్యాపారస్తులే తీసుకుంటున్నారు. రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ కొంచెం ఒక 1/2 ఎకరా స్థలం ఉండేవాళ్ళు, అంటే ఎవరి ఆర్థిక స్తోమత, పెట్టుబడి స్తోమతను బట్టి 10,000 నుంచి 15,000, 20,000 పిల్లలు సాగు చేసుకునేదానికి మంచి పిల్ల సీడ్, ఫస్ట్ మెయిన్ దీంట్లో సీడ్ ఎంపిక మంచిది. మంచి సీడ్ తెచ్చుకొని ఫీడ్ బాగా వేసుకుంటా 6 నెలలు 7 నెలలు కష్టపడితే బాగా చూసుకుంటా, నెట్లు వేసుకొని బాగా నెట్టు కొంగలు కానీ బాతులు కానీ ఇట్లాంటి దూరకుండా నెట్ వేసుకొని ఒక 7 నెలలు అట్లా 8 నెలలు 6 నుంచి 8 నెలల మధ్యలో పంట ఉంటే కొంతమంది దానా, కొంతమంది బాగా వేయగలరు, కొంచెం దానా కొంచెం తక్కువ వేసినా 1 నెల అటు ఇటు పంట వస్తుంది. ఫస్ట్ 3,000 వదిలిండాను, అవి కొంచెం సరిగ్గా చేయలేము మనం అప్పుడు. అది దాంట్లో ఏం పెద్ద రాలేదు, కానీ ఇప్పుడు 6,800 వదిలినాము. దాంట్లో మన ఇదాకా ఒక 15 రోజులప్పుడు 3.5 టన్ను 3 టన్నుల 200-300 కేజీలు అమ్మినాము. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా 3 రోజుల కిందట 4 రోజుల కిందట 1 టన్ను చేపలు అమ్మినాం మనం. నాకు ఇప్పుడు ఈ పంటల కంటే ఈ అరటి సాగులో ఇప్పుడు చూడండి, అరటి ఎంత మార్కెట్ డౌన్ అయిందో, రైతులని ఇరిగిపోతాను. ఇప్పుడు మీ అరటి తోటలో పోయి చూస్తే మీకు అర్థమవుతుంది. చీనికాయలు అట్టే ఉండే, అరటి పంట ప్రతి ఒక్క పంట పండించిన పంట ప్రతి ఒక్క పంట గిట్టుబాటు ధర లేదు. కనీసం ఇదన్నా చేపలకు మనకు ఫోన్లన్నా చేస్తున్నారు వ్యాపారస్తులు కానీ కంపెనీలు కానీ, చేపలు ఇస్తారా అని. ఇప్పుడు అరటికాయలు కానీ చీనాకాయలు కానీ అమ్ముతారని అడిగే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఉన్న పరిస్థితి. నాకైతే కొరమీను పిల్లల చేపల పెంపకమే మంచిది అనిపిస్తుంది. ఇంకా నేను దీనిగా విస్తరిస్తాను, ఇంకా కొంచెంగా పెంచుతా. దీనిగా 2-3 ఎకరాల్లో ఇంకో 1,00,000 పిల్లలు, వచ్చే 6 నెలల్లో ఇంకొక 1,00,000 పిల్లలు పెంచాలని ఉండా. ఈ పంటల కంటే అదే మేలు అనిపిస్తుంది నాకు. కొరమీను దాని మీదనే దృష్టి ఉంది నాకు. వేరే చేపల మీద ఏమంత పెద్ద దాని మీద అవగాహన కూడా లేదు, మనకు తెలియదు. దానికి ఆక్సిజన్, ఏరియేటర్లు అవన్నీ అవసరం దానికి.
ఇది స్వతహాగా ఆక్సిజన్ తీసుకుంటుంది. చేప కూడా కొంచెం మొండి, దీనికి తెగుళ్ళు ఇవి రోగాలు కూడా తక్కువ, దీనికి పెద్ద మందులు కూడా అవసరంలే, ఇబ్బంది అనిపించలే. ఇది నాకైతే బాగా ఇదే వర్కౌట్ అవుతుంది అనేది బాగా నాకు పూర్తి నమ్మకం ఉంది. అందులో నాకు అప్పుడు ఎందుకంటే నాకు ఇప్పుడు గ్రోత్ వచ్చినాయి కదా చేపలు, మీరు కూడా చూసినారు, మీ కళ్ళ ఎదురుగానే నేను చూపించిన చేపలు ఎంత గ్రోత్ వచ్చినాయి. కేజీ 200, మీరు చూసిన దాంట్లో 1.5 కేజీ కూడా ఉన్నాయి, పైన 2 కేజీల దగ్గర కూడా ఉన్నాయి కొన్ని. ప్రతి సమస్యలో ఒక అవకాశం దాగి ఉంటుందని చెబుతారు. అదే అవకాశాన్ని పట్టుకుని విజయంగా మార్చుకున్నారు ఈ రైతు. సాంప్రదాయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా చేపల పెంపకాన్ని ఎంచుకుని లాభాల బాటలో దూసుకెళ్తున్న విజయ భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఇతర రైతులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.